అడాప్టబిలిటీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంటే పరిస్థితుల్ని, కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడమే అత్యంత తెలివిగలతనం. సో, ఒకసారి మీరు ఈ యొక్క చిత్రాన్ని గమనించండి. ఇందులో ఏం చూస్తున్నామంటే భయంకరమైన చీకటి, పెద్ద సముద్రం, అలలు. ఆ అలల మధ్యలో పడవతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఇక్కడ ఆ వ్యక్తికి 2 దారులున్నాయి. ఒకటేంటంటే అలలకు ఎదురెళ్ళి పోరాడటం. రెండవది అలలను అనుకూలంగా మార్చుకొని బయటపడడం. సో, ఆ వ్యక్తి తను చూసుకునే దాన్ని బట్టి, తను దేన్ని నిర్ణయించుకుంటాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితం ఉంటుంది. సో, ఈ చిత్రంలో లాగానే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా 2 అవకాశాలుంటాయి. ఒకటి సమస్యని ఎదుర్కోవడం. 2 సమస్యని తనకు అనుకూలంగా మార్చుకొని బయటపడడం. సో, మనకు డిగ్రీలుండొచ్చు, మనకు చదువులుండొచ్చు, గొప్ప తెలివితేటలుండొచ్చు. అత్యంతకంటే విలువైనదేంటంటే, మనం సమస్యను ఎలా చూస్తున్నామని. అంటే చాలామంది సమస్య రాంగానే కృంగిపోయి, బాధపడిపోయి, ఎలా అని దాన్ని ఎదురెళ్ళి, దానితో పాటు కొంతమంది నాశనమయ్యే అవకాశం ఉంది. అయితే మరికొంతమంది ఏం చేస్తారంటే, సమస్యను తమ అనుకూలంగా మార్చుకుంటారు. సో, చిత్రంలో మనం చూసినట్టుగా అలలని పడవకు అనుకూలంగా మార్చుకుంటే చాలా సునాయాసంగా బయటపడొచ్చు. సో, ఈ మధ్య కాలంలో చాలా స్మార్ట్‌గా బతకడమే ఇంపార్టెంట్. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ పెను తుఫాను జీవితంలో వచ్చినా, దానిని మన జీవితానికి అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్తేనే మనం బతకగలుగుతాం. ప్రస్తుత కాలంలో అలాంటి వారిది జీవితం. సమస్య వచ్చిందని మనం కృంగిపోయి బాధపడితే ఏమీ జరగదు, నాశనం అవ్వడం తప్ప. సో, పడవలో ఉన్నటువంటి వ్యక్తి అలలని అనుకూలంగా మార్చుకొని బయటపడతాడు. అలలు అనుకూలంగా మార్చుకోకుండా ఎదురెళ్తే చనిపోయే ప్రమాదం ఉంది. సో, స్మార్ట్‌గా బతుకుదామండి. ఏ సమస్య నిన్ను ఎదిరించినా, ఏ సమస్య నీ జీవితంలోకొచ్చినా, ఏ కష్టం నీ జీవితంలోకొచ్చినా దానిని నువ్వు అనుకూలంగా మార్చుకో. సో, అడాప్ట్ చేసుకో. అడాప్టబిలిటీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎందుకన్నానంటే, సమస్య వచ్చిన వెంటనే నువ్వు దాన్ని ఎదురెళ్లి పోరాడదామని కాకుండా, దాన్ని స్మార్ట్‌గా నీ జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి, దాన్ని స్మార్ట్‌గా ఎలా నువ్వు దాని ద్వారా డెవలప్ అవ్వాలనేది ఆలోచించుకుంటే, స్మార్ట్‌గా బతికితే మనం ఎంతైనా జీవితంలో ముందుకెళ్ళగలం. సో, కొన్నిసార్లు జీవితంలో ఎప్పుడు కూడా మనము తెలివైన వారమే కావచ్చు, కానీ అటుపక్క కొన్నిసార్లు మనకన్నా బలవంతులు కూడా ఉంటారు. సో, అలాంటి బలవంతులున్నప్పుడు మనం బలంగా కాకుండా తెలివిగా ఆలోచిస్తే ఏ కష్టం నుంచైనా బయటపడొచ్చు.